ఓ ఆలయంలో అమ్మవారికి రజస్వల అవుతుంది, మరో గుడిలో ఎలుక తిన్న ప్రసాదం తింటారు, ఇంకొక దేవాలయంలో అమ్మవారు అగ్ని స్నానం చేస్తుంది. అనేక అద్భుతాలతో కూడిన ఈ 5 దేవాలయాలను హిందువులు తప్పక దర్శించాల్సిందే. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, కాళికాపురం అస్సాంలోని గౌహతిలో ఉంది. ఈ ఆలయం శక్తిపీఠాల్లో ఒకటి. ఈ ఆలయానికి తాంత్రిక ప్రాముఖ్యత కూడా ఉంది. ప్రత్యేక సందర్భాల్లో వేలాది మంది తాంత్రికులు ఇక్కడ గుమిగూడతారు. కాళికాపురంలో ప్రతిరోజు వేలాది జంతువులు, పక్షులు బలి ఇస్తారు. ఒకప్పుడు ఇక్కడ నరబలులు కూడా జరిగేవని, ఈ ఆచారం తర్వాత రద్దు చేయబడిందని కూడా చెబుతారు. ప్రస్తుతం గొర్రెలు, మేకలు, చేపలు, పావురాలను బలి ఇచ్చే ఆచారం ఉంది. కాళికాపురం ఏడాది పొడవునా భక్తులకు తెరిచే ఉంటుంది. అయితే ఈ ఆలయం ఆషాఢ మాసంలో 3 రోజులు మూసివేయబడుతుంది. ఈ 3 రోజుల్లో దేవత రజస్వల అవుతుందని నమ్ముతారు. ఈ సమయంలో ఆలయంలో ఉన్న యోనికొండ నుండి ఎరుపు రంగు నీరు బయటికి వస్తుంది. ఈ 3 రోజుల్లో పూజారులు కూడా ఆలయంలోకి ప్రవేశించరు. ఈ 3 రోజుల్లో ఇక్కడ ఒక జాతర జరుగుతుంది. దీన్ని అంబుబాచి మేళ అని పిలుస్తారు. నెంబర్ 2, మన దేశంలో శనిదేవుని ఆలయాలు అనేకం ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రసిద్ధి చెందినవి శనిసింగనాపూర్ ఆలయం. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శనిదేవుని విగ్రహం లేదు, కానీ 5 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పు గల రాతి పలక ఉంది. దీన్ని శనిదేవుడిగా పూజిస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శనిదేవుని విగ్రహంపై ఎలాంటి పైకప్పు లేదు. ఈ విగ్రహం బహిరంగ ఆకాశంలో ఒక వేదికపై ఉంది. శని విగ్రహంపై పైకప్పు వేయడానికి ప్రయత్నించినా అది సాధ్యం కాలేదని చెబుతారు. అప్పటి నుంచి భక్తులు శనిదేవుణ్ణి ఈ రూపంలో పూజిస్తున్నారు. శనిదేవుని ఈ ఆలయం మహారాష్ట్రలోని అహ్మదానగర్లో సింగనాపూర్ గ్రామంలో ఉంది. ఈ గ్రామాన్ని శనిదేవుడే కాపాడతాడని చెబుతారు. ఈ గ్రామంలో ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేయరు. డబ్బు, ఆభరణాలు వంటి విలువైన వస్తువులను కూడా ఖజానాలో ఉంచరు. ఇక్కడ ఎవరు దొంగలించినా శనిదేవుడే శిక్షిస్తాడని నమ్మకం. నెంబర్ 3, కర్ణిమాత ఆలయం రాజస్థాన్లోని బికనేర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని ఎలుకల ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయంలో 20,000కు పైగా ఎలుకలు నివసిస్తున్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు. అందుకే దీన్ని ఎలుకల ఆలయం అని కూడా అంటారు. ప్రజలు వాటిని దేవతా భక్తులుగా భావిస్తారు. ముందుగా ఎలుకలకు ప్రసాదం సమర్పిస్తారు. ఈ ప్రసాదాన్ని ప్రజలు మరింత ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఎలుకలు తిన్న ప్రసాదం తిని ఇప్పటి వరకు ఎవ్వరూ అనారోగ్యానికి గురి కాకపోవడం విశేషం. ఇక్కడ వేలాది నల్ల ఎలుకలు ఉన్నాయి, కానీ తెల్ల ఎలుకల సంఖ్య చాలా తక్కువ. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. ఒక వ్యక్తి తెల్ల ఎలుకను చూసినట్లయితే దేవత అనుగ్రహం తనపై కురిసిందని, తన జీవితంలో సమస్యలు తొలగిపోతాయని అర్థం చేసుకోవాలని కూడా చెబుతారు. నెంబర్ 4, రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో బంబోరా అనే ప్రసిద్ధి ఆలయం ఉంది. దాన్ని ఇడానా మాతా ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అకస్మాత్తుగా మంటలు చెలరేగుతాయి. దేవత తనంతటకు తానుగా ఇక్కడ అగ్ని స్నానం చేస్తుందని నమ్ముతారు. దేవత చేసే ఈ అద్భుతాన్ని చూసి అందరూ నమస్కరిస్తారు. ఈ ఆలయంలో అకస్మాత్తుగా ఎలా మంటలు చెలరేగుతాయో నేటికి ఎవ్వరూ కనుగొనలేకపోయారు. నవరాత్రులు అలాగే ఇతర ప్రత్యేక సందర్భాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో మంటలు చెలరేగినప్పుడు అమ్మవారి వస్త్రాలన్నీ కాలిపోతాయి, కానీ విగ్రహం పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ఈ అగ్ని చాలా భయంకరమైనది. దాని మంటలు 20 నుంచి 25 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. కానీ ఇప్పటికీ దేవత విగ్రహం యొక్క భద్రత ఒక రహస్యం. నెంబర్ 5, కర్ణాటకలోని హాసన్ జిల్లాలో హసనాంబ మాత ఆలయం ఉంది. ఈ ఆలయం దీపావళి సందర్భంగా ఏడాదిలో 7 రోజులు మాత్రమే తెచ్చుకుంటుంది. మిగిలిన సంవత్సరం పాటు ఈ ఆలయం మూసివేయబడుతుంది. ఈ 7 రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఆలయం మూసివేసినప్పుడు నూనెతో నింపిన తరువాత ఇక్కడ ఒక దీపం వెలిగిస్తారు. 1 సంవత్సరం తరువాత ఆలయం తలుపులు తెరిచినప్పుడు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. అయితే ఆ దీపంలో పరిమిత పరిమాణంలో నూనె పోస్తారు. నేటికి ఈ రహస్యాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. ఈ ఆలయానికి సంబంధించిన మరో ప్రత్యేకత ఏంటంటే ఆలయం తలుపులు మూసివేసే సమయంలో ఇక్కడ దేవతకు సమర్పించే పువ్వులు 1 సంవత్సరం తర్వాత తాజాగా కనిపిస్తాయి. అంటే ఆ పువ్వులు వాడిపోవు, వాటి తాజాదనం అలాగే ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.